ఇగోన్రోల్లా వేదాంతం అనుకోకుంటే నేను ఒక మాట చెప్తాను వల్ల ఇగో ఇప్పుడు ఏ ఇంటామైనా పెనిమిటి శ్రీరామచంద్రుని లెక్క ఉండాలి అనుకుంటుంది. మా ఇద్దరిని సీతారాముల జంట అని జనం అనాలి అని అనుకుంటారు కదా. అందుకే పెనిమిటి ఏ పని పాట వేయకున్నా సహిస్తుంది, తాగుబోతోడైనా భరిస్తుంది, కంతిరోడైనా వాని సాగు వాడేదత్తడితి అని ఊకుంటుంది. యాళ్ళగానే కడుపు నిండా అన్నం కూడా పెడుతుంది. అదే పెనిమిటి ఇంకొక ఆమెతోని సోపతి వట్టిండని ఎరకయిందే అనుకో, ఇక ఉంటా చూడుర్రి ఒక చంద్రముఖి, ఒక నాగవల్లి, ఒక అరుంధతి, ఇగో ఇవన్నీ ఆవహిస్తాయి కదా నల్ల. అంతే కదా నల్ల. మరి ఇప్పుడు దేనికన్నా ఓపిక పడతారు కానీ సవతి పోరు అంటేనే అస్సలు తట్టుకోరు ఆడోళ్ళు. అదంతే, అదో సెంటిమెంటు, అదో ఎమోషను కదా. కనొల్ల మైబాద్లా ఒక అక్కున్నదొల్ల పెరిమిటికి దగ్గరుండి ఇంకో లగ్గం చేసింది. అరే అవంటనోళ్ళ ఇక మరి ఆమెను త్యాగమూర్తి అంటారా, త్యాగశీలి అంటారా, మీ ఇష్టం. కానీ పాన్ రా పెళ్లికాడికి ఓ వాళ్ళక పోయి చూసేద్దాం. మహబూబాబాద్ మార్కండయ్య గుళ్ళెనేనొల్ల లగ్గం అవుతున్నది. ఇగో ఈమెనేమో పెండ్లి పిల్ల సంధ్య, దీర్ఘాయుష్మాన్ భవ. ఇగో ఈయననేమో పెండ్లి పిల్లగాడు సురేషు. ఇక వీళ్ళకే లగ్గం చేస్తాండ్రు. మరి పెండ్లి పెద్ద ఎవలు అని అంటారా, ఈ సురేషు ఇంటామెనే. అరే అవంటేనోళ్ళ అగగగో ఈడ నిల్చున్నాడు చూడు, గీ అక్క ఈ పెండ్లి పిల్లగాని భార్య. కానీ పెనిమిటికి దగ్గరుండి పెండ్లి పెద్దగా ఈ మరి ఇగో పెళ్లి చేస్తాంది. ఓష్ని ఇదేం కథరో, ఇదెక్కడి పెండ్లి అని అనుకుంటాండ్రు కదా. దీని వెనక ఒక స్టోరీ ఉన్నది, ఆ ట్విస్టుల స్టోరీ వినాలే. అయితే ఈ పెండ్లి పిల్ల సంధ్య పెండ్లి పిల్లగాని మేన బామ్మరిది బిడ్డనటనోళ్ళ. కాకపోతే పాపం వికలాంగురాలు, మానసిక వికలాంగురాలట. పాపం కదా. అయితే ఈ సురేష్ కు ఈడ ఉన్న ఈ సరితక్కతోని 10 ఏళ్ల కిందటనే లగ్గమైంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇటు మేనమామ బిడ్డ సంధ్యకు మాత్రం పెండ్లైతలేదు. అప్పుడే ఈ సురేష్ వాళ్ళ భార్య సరితకు పానం కలుక్కుమన్నది. ఆడబిడ్డ అట్లా ఉంటుంటే ఆమె పానం కలుక్కుమన్నదట. ఇక వెనకట ఈ మరదలు సురేష్ మీద మనసు పడ్డదట, వికలాంగురాలైనా గాని. ఇక సీన్ కడియెత్తే సురేష్ వాళ్ళ ఇంటామె ఆలోచన చేసి పెనిమిటికి ఆ సంధ్యనిచ్చి లగ్గం చేసేందుకు ముంగట పడ్డదోళ్ళు. పెద్దోళ్ళను కూడా ఈమెనే ఒప్పించిందట. ఇక ఇంకేమున్నది, కారట్లు గీరట్లు కొట్టిచ్చిర్రు, చుట్టాలను గిట్టాలని పిలిచిర్రు, మార్కండేయ గుళ్ళ లగ్గం కూడా చేసిర్రు భార్య సాక్షిగా. మరి ఈమెను అడుగుదాం, ఏమమ్మా పెనిమిటికి గట్ల రెండో లగ్గం చేతివి, ఎందుకు చేసినావు అట్లా, ఏం అనిపించలేదా, నీ మనసులో ఉన్న మాట చెప్పు. మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. సంటి పాప లెక్క చూసుకుంటదట, అందుకే పెనిమిటికిచ్చి లగ్గం చేసిందట. నువ్వు త్యాగశీలివమ్మా. ఓ పెద్ద మనిషి, ఇలా స్టోరీ ఏంది అసలు, అందరు సరే అన్నట్టేనా? ఆ పెళ్లి కూతురు తండ్రికి 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచి. అది సంగతి. మొత్తానికి భలే పెండ్లి పటు. చెల్లె కోసం అక్క, అక్క కోసం పెనిమిటి, బావ కోసం మరదలు, అందరూ త్యాగమూర్తిలే. ఈడ అందరు మంచోళ్లే. ఇగో గిట్లనే అనుకుంటాండ్రోళ్ళు.